హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు ఆల్. సో ఈ వీడియోలో మనం ప్రీవియస్ వీడియోలో వచ్చేసి ఎక్సర్సైజ్ 11.1 అలాగే 11.2 వచ్చేసి ఫినిష్ చేయడం అయితే జరిగింది. సో ఇప్పుడు నెక్స్ట్ 11.3 కోసం సో నేను బేసిక్స్ చెప్తున్నాను, ఒకసారి చూడండి. సో ఇది మనకి క్వాడ్రంట్ 1, క్వాడ్రంట్ 2, క్వాడ్రంట్ 3, క్వాడ్రంట్ 4. సో ఇది ఒక కంప్లీట్గా మనకి ఈ సైకిల్ అనేది రన్ అయింది అనుకోండి, 360 degrees కంప్లీట్ అయినట్టు. సో దాన్ని మీరు మైండ్లో పెట్టుకుంటే సో దీన్ని ఈజీగా చేయొచ్చు. క్వాడ్రంట్ 1లో వచ్చేసి 90 మైనస్ థీటా. సో ఇక్కడ 0, ఓకేనా. ఇక్కడ 90, ఇక్కడికి వచ్చేసరికి సో 180, ఇక్కడికి 270 ప్లస్ ఇక్కడికి 360, మళ్ళీ ఇక్కడ దాకా కంప్లీట్ అయిపోతుంది 360. సో దీని ప్రకారంగా చూసుకుంటే ఇక్కడ 0 నుంచి 90 వరకు ఉండాలి. 90 వరకు అంటే 90 మైనస్ థీటానే కదా. సో అలా మీరు గుర్తుపెట్టుకోండి. 90లో నుంచి థీటా తీసేస్తే ఇక్కడ ఉండే మెజర్మెంట్స్ వస్తాయి. సో ఇక్కడ నుండి ఇక్కడికి పాస్ అయితే 90 ప్లస్ థీటా, ఓకేనా, 90 ప్లస్ థీటా. సో అలాగే ఇక్కడ నుండి ఇక్కడికి ఒక యాంగిల్ 180 కంప్లీట్ అంటే ఇక్కడికి వచ్చేసరికి 180 ప్లస్ థీటా. సో ఇక్కడ 90 మైనస్ థీటా, 90 ప్లస్ థీటా, 180 మైనస్ థీటా, 180 ప్లస్ థీటా, అలాగే 270 మైనస్ థీటా, 270 ప్లస్ థీటా, 360 మైనస్ థీటా, 360 ప్లస్ థీటా. ఇవి గుర్తుపెట్టుకోండి. సో మీరు ఈజీగా ఏ క్వాడ్రంట్లో ఏది ఉండేది మీకు ఈజీగా అర్థమైపోతుంది. సో ఇక్కడ చూడండి, ఇవి ఎందుకు రాసుకున్నాము అంటే ఫర్ ఎగ్జాంపుల్గా sin 90 మైనస్ థీటా, sin 90 మైనస్ థీటా అంటే ఎంత? సో 90 అనేది ఆర్ నెంబర్. ఇక్కడ ఆర్ వాల్యూస్కి మనకి సైన్ వచ్చేసి కాస్ అవుతుంది, tan వచ్చేసి కాట్ అవుతుంది, కొసికెంట్ వచ్చేసి సీకెంట్ అవుతుంది, ఓకేనా. అలాగే మనకి ఈవెన్ వాల్యూస్కి మారదు, సైనే కాస్ కాసే, ఓకేనా. సో దేర్ఫోర్ sin 90 మైనస్ థీటా ఈజ్ ఈక్వల్స్ టు కాస్ థీటా. ఆల్ సిల్వర్ టీ కప్స్, ఆల్ పాజిటివ్ ఇక్కడ ఫస్ట్ క్వాడ్రంట్, ఓకేనా. సో కాస్ థీటా. అదే ఒకవేళ sin 90 ప్లస్ థీటా అని ఇచ్చినారనుకో సెకండ్ క్వాడ్రంట్లో సైన్ కొసికెంట్ పాజిటివ్ కాబట్టి సో ఇక్కడ మనకి కాస్ థీటా వస్తుంది. సో దేర్ఫోర్ ఇదే థర్డ్ క్వాడ్రంట్లో sin 270 మైనస్ థీటా, థర్డ్ క్వాడ్రంట్లో సైన్ వచ్చేసి నెగిటివ్, ఈ రెండు మాత్రమే పాజిటివ్. అప్పుడు మనకి ఏమవుతుందంటే sin 270 మైనస్ థీటా వచ్చేసి మైనస్ కాస్ థీటా అవుతుంది. అదేవిధంగా sin 180 ప్లస్ థీటా ఈజ్ ఈక్వల్స్ టు సో మనకి ఇది ఈవెన్ నెంబర్ కాబట్టి సైన్ వస్తుంది. సో దేర్ఫోర్ మైనస్ sin థీటా వచ్చేసి ఆన్సర్ అవుతుంది. ఇవి ఎక్కడ యూజ్ అవుతాయి? ఫర్ ఎగ్జాంపుల్గా సైన్ సో ఇక్కడ మనకి 90 మైనస్ 45 ఉందనుకోండి. సో దాన్ని మనం ఎలా రాసుకోవచ్చు అంటే ఇట్ ఈజ్ ఈక్వల్స్ టు కాస్ 45 అని కూడా రాయొచ్చు, ఓకేనా. అర్థమవుతుందా మీకు? సో నెక్స్ట్ వచ్చేసి ఫర్ ఎగ్జాంపుల్గా సైన్ 120 వాల్యూ ఎంత అని అడిగినారనుకో, సైన్ 120ని మనం ఎలా రాసుకోవచ్చు? సైన్ ఆఫ్ 90 ప్లస్ 30 డిగ్రీస్ అని రాసుకోవచ్చా? దట్ ఈక్వల్స్ టు సైన్ 90 ప్లస్ 30 ఈజ్ ఈక్వల్స్ టు కాస్ 30. సో దట్ ఈక్వల్స్ టు కాస్ 30 వాల్యూ ఎంత అండి? √3/2 అవుతుంది. సో ఇలాంటి కండిషన్లో మనకి ఈ వాల్యూస్ అనేవి అవసరం అవుతాయి అన్నమాట, ఓకేనా. సో నెక్స్ట్ వచ్చేసి కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దామండి. క్వశ్చన్ చూడండి ఏమి ఇచ్చారో. ఎవాల్యుయేట్ సీకెంట్ 35 బై కొసెకెంట్ 55 అని ఇచ్చారు. సీకెంట్ 35 బై సో ఇక్కడ మనకి ఓవరాల్గా కొసెకెంట్ 55 మనం ఏం రాసుకోవచ్చు? కొసెకెంట్ ఆఫ్ 90 మైనస్ 35 అని రాయొచ్చా? సో 90 మైనస్ 35 అంటే సో మనకి ఇక్కడ చూడండి 10లో నుంచి 5 పోతే 5. సో ఇక్కడ మనకి ఎంత ఉంటుంది? 8లో నుంచి 3 పోతే 5, అవి మళ్ళీ 55 వచ్చింది కదా. సో దీనివల్ల మనకి ఎలాంటి నష్టం అనేది లేదు. సో దేర్ఫోర్ సీకెంట్ 35 బై సో కొసెకెంట్ 90 మైనస్ థీటా వాల్యూ. సో కొసెకెంట్ 90 మైనస్ థీటా, 90 మైనస్ థీటా అనేది ఫస్ట్ క్వాడ్రంట్ వస్తుంది కాబట్టి ఫస్ట్ క్వాడ్రంట్లో అన్ని పాజిటివ్. సో దేర్ఫోర్ ఇక్కడ మనకి సీకెంట్ 35 అవుతుంది. సో సీకెంట్ 35 వన్స్ 35 వన్స్ రెండు క్యాన్సిల్ అయిపోతే సో 1 అనేది మనకి ఆన్సర్. సో దీని ఆన్సర్ ఎంత వచ్చింది? సో 1 అనేది ఆన్సర్. నెక్స్ట్ ఎగ్జాంపుల్ 9 చూద్దాం. ఎగ్జాంపుల్ 9 చూడండి ఏమి ఇచ్చారో. సో ఇక్కడ మనకి cos 7a ఈజ్ ఈక్వల్స్ టు సైన్ ఆఫ్ a మైనస్ 6 అని ఇచ్చినారు. సో cos 7a ఈజ్ ఈక్వల్స్ టు సైన్ ఆఫ్ a మైనస్ 6 డిగ్రీస్ అని ఇచ్చినారు. సో ఇక్కడ నుంచి where 7a ఈజ్ అన్ అక్యూట్ యాంగిల్, 7a అనేది
ఒక అక్యూట్ యాంగిల్ అన్నారు. అక్యూట్ యాంగిల్ మనకి ఏ క్వాడ్రంట్లో ఉంటుంది? క్వాడ్రంట్ 1లో ఉంటుంది. అది కూడా మనకి 90 మైనస్ θ అని రాసుకోవచ్చు. ఇక్కడ ఓవరాల్గా 90 మైనస్ θ అంటే సైన్ ఆఫ్ 90 మైనస్ 7a రాస్తున్నప్పుడు అప్పుడు మళ్ళీ మనకి cos 7a వస్తుందా లేదా? సైన్ ఆఫ్ 90 మైనస్ θ అంటే cos θనే కదా ఫస్ట్ క్వాడ్రంట్లో. సో దేర్ఫోర్ దీన్ని మనం ఇలా రాసుకుంటే సో ఈజీగా బోత్ సైడ్స్ సైన్ క్యాన్సిల్ అయిపోయి సో 90 మైనస్ 7a ఇట్ ఈస్ ఈక్వల్స్ టు a మైనస్ 6. సో దేర్ఫోర్ మనకి ఇక్కడ ఏ వాల్యూ కావాలి. సో దేర్ఫోర్ ఇక్కడ ఏ వాల్యూ వచ్చేసి 90 ఈ మైనస్ 6 సైడ్కి వస్తే ప్లస్ 6. సో ఇక్కడ మైనస్ 7a అటు సైడ్కి వస్తే ప్లస్ 7a. సో 7a ప్లస్ a దట్ ఈక్వల్స్ టు 8a ఈజ్ ఈక్వల్స్ టు సో దీని నుంచి 8a ఈజ్ ఈక్వల్స్ టు 96. దెన్ a ఈజ్ ఈక్వల్స్ టు 8 1s 8 8 2 16. a ఈజ్ ఈక్వల్స్ టు 12 డిగ్రీస్ వచ్చేసి ఆన్సర్ అవుతుంది. ఓకేనా? సో నెక్స్ట్ ఎగ్జాంపుల్ 10 చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 10 చూడండి ఏమి ఇచ్చారో. ఇఫ్ sin a ఈజ్ ఈక్వల్స్ టు cos b అన్నారు. అయితే దెన్ ప్రూవ్ దట్ a ప్లస్ b ఈజ్ ఈక్వల్స్ టు 90 డిగ్రీస్ అంటున్నారు. ఫస్ట్ కండిషన్ ఏమి ఇచ్చినారు చూడండి. sin a ఈజ్ ఈక్వల్స్ టు cos b అని ఇచ్చినారా? ఇక్కడ మనము cos b ని ఏం రాసుకోవచ్చు అంటే sin ఆఫ్ 90 మైనస్ b అని రాసుకోవచ్చు. sin ఆఫ్ 90 మైనస్ θ అంటే మనకు వచ్చేసి cos b నే వచ్చేది. సో దేర్ఫోర్ ఇలా రాసుకున్న తర్వాత ఈ sin a క్యాన్సిల్ అయిపోతే సో a ఈజ్ ఈక్వల్స్ టు 90 మైనస్ b దట్ ఈక్వల్స్ టు ఈ మైనస్ b సైడ్కి వస్తే ఏమవుతుందండి? ప్లస్ b అవుతుంది. దట్ ఈక్వల్స్ టు a ప్లస్ b ఈజ్ ఈక్వల్స్ టు 90 డిగ్రీ. సో ఇదే కదా వాళ్ళు ప్రూవ్ చేయమనేది. సో ఓకేనా? నెక్స్ట్ మనం చూద్దాం. నెక్స్ట్ 11th క్వశ్చన్ చూడండి. ఎక్స్ప్రెస్ sin 81 degrees plus tan 81 degrees in terms of trigonometric ratios of angle between 0 degrees and 45 degrees అని ఇచ్చినారు. ఇక్కడ 81 ఉంది కదా. ఈ sin tan వచ్చేసి ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ లోనే మార్చుకోండి. అయితే ఇక్కడ వాల్యూస్ ఉన్నాయి కదా. ఈ యాంగిల్స్ వచ్చేసి 0 నుండి 45 వరకు మాత్రమే ఉండాలి అని చెప్తున్నారు. అయితే ఇక్కడ 81 ఉంది కదా అంత ఉండకూడదు. 0 నుండి 45 డిగ్రీస్ వరకు ఉండాలి అని చెప్తున్నారు. సో దాన్ని మనం ఎలా రాసుకోవచ్చు అంటే sin ఆఫ్ 81 ప్లస్ tan ఆఫ్ 81. సో దీన్ని ఇన్ టర్మ్స్ ఆఫ్ 90 మైనస్ లో రాసుకున్నాం అనుకో 90 మైనస్ 9 అని రాయొచ్చు. sin ఆఫ్ 90 మైనస్ 9 అంటే మళ్ళీ ఇదే కదా మనకు వచ్చేది ప్లస్ tan ఆఫ్ సో దీన్ని కూడా మనం ఏం రాసుకోవచ్చు 90 మైనస్ 9 అని రాసుకోవచ్చు. సో దేర్ఫోర్ sin 90 మైనస్ θ అంటే మనకి ఏమవుతుంది? cos θ అంటే cos 90 డిగ్రీస్ ప్లస్ tan 90 మైనస్ θ అంటే cot 90 డిగ్రీస్. సో మనకి ఇప్పుడు వచ్చేసినాయి కదా 0 నుండి 45 డిగ్రీస్ వరకు వచ్చేసింది. ఓకే? సో నెక్స్ట్ ఎగ్జాంపుల్ 12. ఎగ్జాంపుల్ 12 చూడండి. సో ఇది కూడా మనకి ఈజీ క్వశ్చన్. సో ఇక్కడ ఓవరాల్గా ఏబిసి అనేటటువంటివి ఒక ట్రయాంగిల్లో ఇంటీరియర్ యాంగిల్స్ అంట. సో ఈ ట్రయాంగిల్లో సమ్ ఆఫ్ ద ఇంటీరియర్ యాంగిల్స్ ఎంతకి ఈక్వల్ అవుతుందండి? సమ్ ఆఫ్ ద ఇంటీరియర్ యాంగిల్స్ వచ్చేసి ఇక్కడ మనకి a ప్లస్ b ప్లస్ ఇది ఏబిసి అనేది ఒక ట్రయాంగిల్ అయితే యాంగిల్ a ప్లస్ b ప్లస్ c ఇట్ ఈస్ ఈక్వల్స్ టు 180 డిగ్రీస్కి ఈక్వల్. ఓకేనా? సో ఇప్పుడు మనం దీని నుండి మనం ఏం రాసుకుంటామంటే సో a ప్లస్ b ప్లస్ c ఈజ్ ఈక్వల్స్ టు 180 డిగ్రీస్. ఇప్పుడు మనము బోత్ సైడ్స్ డివైడింగ్ బై 2 చేద్దాం. సో డివైడింగ్ బై 2 చేస్తే సో ఇదంతా ఒకటి అనుకుందాము. సో ఇదంతా ఒకటి అనుకుందాం. సో a బై 2 బై 2 బై 2 చేస్తే సో a బై 2 ప్లస్ b ప్లస్ c బై 2 ఇట్ ఈస్ ఈక్వల్స్ టు 180 బై 2 అంటే 90 డిగ్రీస్. సో ఇక్కడ మనకి b ప్లస్ c బై 2 ఉంది కాబట్టి దాన్ని మాత్రం ఇటు సైడ్ పెట్టుకుందాము. ఈ a బై 2 కూడా ఇటు సైడ్ ఉంటుంది. సో మైనస్ a బై 2 అవుతుంది. దేర్ఫోర్ రెండు వైపులా మనము సైన్ ని అప్లై చేసినాం అనుకో సైన్ ఆఫ్ b ప్లస్ c బై 2 ఇట్ ఈస్ ఈక్వల్స్ టు b ప్లస్ c బై 2 అంటే దాని ప్లేస్లో దీన్ని సబ్స్టిట్యూట్ చేయొచ్చు కాబట్టి సైన్ ఆఫ్ 90 మైనస్ a బై 2 సైన్ ఆఫ్ 90 మైనస్ θ cos θ అంటే cos a బై 2. సో దేర్ఫోర్ సైన్ ఆఫ్ b ప్లస్ c బై 2 ఇట్ ఈస్ ఈక్వల్స్ టు cos a బై 2 అని మనం ప్రూవ్ చేయడం జరిగింది. నెక్స్ట్ ఎక్సర్సైజ్ చూద్దాం. సో ఇక్కడ మనకి ఎక్సర్సైజ్ 11.3 చూడండి. సో ఈ క్వశ్చన్స్ కూడా చాలా ఈజీ. ఫస్ట్ మనకి ఫస్ట్ క్వశ్చన్లో ఈ రెండు యాంగిల్స్ సమ్ చేసి చూడండి 90 వస్తుందా లేదా అని. 6 ప్లస్ 4 వచ్చేసి 10, 5 ప్లస్ 3 వచ్చేసి 8, 8 ప్లస్ 1 90. సో 90 వస్తుంది అన్నప్పుడు దీన్ని మనం ఎలా రాసుకోవచ్చు అంటే tan ఆఫ్ 36 బై కట్ ఆఫ్ 90 మైనస్ 36 అని రాసుకోవచ్చా? సో పైన ఉండే వాల్యూ మనం రాసుకోవచ్చు. సో రెండు 90 అయినప్పుడు
5. సో cot 90 minus theta అంటే tan theta అంటే మనకి tan 36. సో therefore ఆన్సర్ వచ్చేసి 1. సో ఓకేనా. సో ఈ క్వశ్చన్స్ మీరు బాగా అబ్జర్వ్ చేయండి. కాంపిటేటివ్ ఫీల్డ్ లో ఇలాంటి క్వశ్చన్స్ కూడా మనకి చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ చూడండి, ఈ రెండు సమ్ చేస్తే యాంగిల్స్ 90 వస్తుందా లేదా? 78 + 12 90 కి ఈక్వల్. సో therefore దీన్ని కూడా మనం ఎలా రాసుకోవచ్చు అంటే cos 12 minus sin of 90 minus 12 degrees అని రాసుకోవచ్చు. సో therefore cos 12 sin 90 minus theta అంటే cos theta cos 12. సో therefore ఆన్సర్ వచ్చేసి 0. ఓకేనా. సో నెక్స్ట్ వన్ cosecant 31. సో నెక్స్ట్ ఈ రెండు 90 అవుతుందా లేదా అని చెక్ చేసుకోండి. సో cosecant 31 degrees minus secant of 90 minus 31 degrees. So therefore secant 90 minus theta అంటే cosecant theta. Therefore cosecant 31 degrees minus cosecant 31 degrees. That equals to answer 0. So మీరు ఈ క్వశ్చన్స్ అన్ని 5 క్వశ్చన్స్ చూసిన తర్వాత సో దీని నుండి మీరేం అబ్జర్వ్ చేశారో ఒకసారి చెప్పండి. సో నెక్స్ట్ వన్ చూడండి sin 15. ఇది రెండు మనకి 90 అవుతుందా లేదా ఒకసారి అబ్జర్వ్ చేయండి. సో రెండు 90 అవుతాయి కాబట్టి sin 15 secant of 90 minus 15 degrees రాసుకోవచ్చా? సో therefore sin 15 secant 90 minus theta అంటే cosecant 15 degree. సో therefore cosecant 15 ని మనం ఏం రాసుకోవచ్చు? సో sin కి ఇన్వర్స్ కాబట్టి 1/sin 15 అని రాసుకోవచ్చు. సో therefore దీని వాల్యూ కూడా ఆన్సర్ 1. సో నెక్స్ట్ ఈ రెండు యాంగిల్స్ 90 అవుతున్నాయా లేవా అని చెక్ చేయండి. సో therefore దీన్ని మనం ఎలా రాసుకోవచ్చు? tan 26 tan of 90 minus 26 అని రాసుకోవచ్చు. సో therefore tan 26 tan 90 minus theta అంటే cot theta అంటే cot 26. therefore tan 26 cot theta ని మనం ఏం రాసుకోవచ్చు అంటే 1/tan theta అని రాసుకోవచ్చు. tan 26 దట్ ఈక్వల్స్ టు రెండు క్యాన్సిల్ అయిపోతే 1. దీని నుండి మీరు ఏం అబ్జర్వ్ చేస్తారో ఒకసారి బాగా చూడండి. దీని నుంచి మనం రకరకాల ఫార్ములాస్ రాసుకోవచ్చు. సో కాంపిటేటివ్ ఫీల్డ్ లో ఇది మనకి చాలా ఇంపార్టెంట్. ఈ యాంగిల్ A ప్లస్ యాంగిల్ B ఈజ్ ఈక్వల్స్ టు 90 డిగ్రీస్ అవుతాయి. ఇక్కడ అన్ని మనం చెక్ చేసినవి అవే కదా. సో therefore tan A by cot B ఈజ్ ఈక్వల్స్ టు ఆన్సర్ మనకి ఏమవుతుందంటే 1 అవుతుంది. నెక్స్ట్ కండిషన్ లో cos A minus sin B ఈజ్ ఈక్వల్స్ టు ఇక్కడ మనకి 0 అవుతుంది. నెక్స్ట్ కండిషన్ లో cosecant A minus secant B ఇక్కడ కూడా మనకి ఆన్సర్ 0 అవుతుంది. ఇది ఫస్ట్ కండిషన్, సెకండ్ కండిషన్, థర్డ్ కండిషన్. నెక్స్ట్ ఫోర్త్ కండిషన్ sin A secant B. సో ఇక్కడ మనకి ఆన్సర్ 1 వస్తుంది. నెక్స్ట్ ఫిఫ్త్ కండిషన్ tan A tan B. ఎప్పుడు A ప్లస్ B ఈ రెండు యాంగిల్స్ సమ్ చేసినప్పుడు మనకి 90 అవ్వాలి. ఇక్కడ కూడా మనకి ఆన్సర్ 1 అవుతుంది. ఓకేనా. సో దీని నుండి మీరు ఈ ఫార్ములాస్ వెరీ ఇంపార్టెంట్. ఈ ఫార్మాట్ లో ఉంటే మనం డైరెక్ట్ గా ఆన్సర్స్ వచ్చేసి వేయొచ్చు. A ప్లస్ B ఈజ్ ఈక్వల్స్ టు 90 డిగ్రీస్ అయినప్పుడు. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సో ఇక్కడ చూడండి సెకండ్ వన్ లో మనకి షో దట్ అండ్ వాల్యూస్ ఇచ్చినారు. సో మనం tan 48 tan 16 tan 42 tan 74 వచ్చేసి 1 అవుతుంది. సో ఒక విషయం మీరు బాగా అబ్జర్వ్ చేస్తే ఈ రెండింటి వాల్యూ వచ్చేసి 90. సో therefore tan 48 సో దీన్ని మనం ఏం రాసుకోవచ్చు? tan of 90 minus 48 అని రాసుకోవచ్చు. సో ఈ రెండు సమ్ చేస్తే 90 వస్తుంది కాబట్టి మనం అలా రాసుకుంటున్నాము. సో నెక్స్ట్ tan 16 సో దీన్ని మనం ఏం రాసుకోవచ్చు? tan of 90 minus 16 అని రాయొచ్చా? 90 నుంచి 16 తీసేస్తే మనకి 74, 10 నుంచి 6 పోతే 4, 8 నుంచి 1 పోతే 7. సో దట్ ఈక్వల్స్ టు 1 అని ప్రూవ్ చేయాలి. సో మనం ఇటు సైడ్ LHS తీసుకున్నాం, LHS తీసుకుని RHS ని ప్రూవ్ చేస్తున్నాము. సో tan 48 సో ఇక్కడ cot 48 అవుతుంది. cot 48 సో ఇక్కడ కూడా tan 16 cot 16. సో ఇవి రెండు రెసిప్రోకల్ కాబట్టి ఇవి రెండు క్యాన్సిల్ అయిపోయి ఇది 1 వస్తుంది, ఈ రెండు క్యాన్సిల్ అయిపోయి ఇది కూడా 1 వస్తుంది. దట్ ఈక్వల్స్ టు 1 × 1 ఈజ్ ఈక్వల్స్ టు 1. సో ఇది మనం ప్రూవ్ చేసాం. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి cos 36. సో దీన్ని ఏం రాసుకోవచ్చు? cos of 90 minus 36 అని రాసుకోవచ్చా? సో 10 నుంచి 6 పోతే 4, 7 ఇక్కడ మనకి 8 నుంచి 3 పోతే 5. సో నెక్స్ట్ sin of 36 సో దీన్ని కూడా మనం ఏం రాసుకోవచ్చు? sin of 90 minus 36 రాసుకోవచ్చు. సో LHS తీసుకునే RHS ప్రూవ్ చేయాలి. ఇప్పుడు చూడండి cos 36 into sin 36 అని రాసుకోవచ్చా? సో therefore minus sin 36 సో దీన్ని ఏం రాసుకోవచ్చు? cos 36
ఇక్కడ బోత్ సైడ్స్ మనం ఇక్కడ బాగా అబ్జర్వ్ చేస్తే cos 36 ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది, sin 36 ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది. సో దేర్ఫోర్ మైనస్ అనేది ఉంది. సో ఈ రెండు మనకి ఓవరాల్ గా క్యాన్సిల్ అవుట్ అయితే 0 అనేది ఆన్సర్. సో ఓవరాల్ మనం ప్రూవ్ చేస్తున్నాం కదా. సో ఒకసారి థర్డ్ క్వశ్చన్ ఫోర్త్ క్వశ్చన్ బాగా అబ్జర్వ్ చేయండి. tan 2a is equals to cot of a minus 18 degrees అని ఇవ్వడం జరిగింది. ఇక్కడ where 2a is an acute angle అని మెన్షన్ చేస్తున్నాం కదా, ఇది వెరీ ఇంపార్టెంట్. acute angle అనేది మనకి ఫస్ట్ క్వాడ్రంట్ లో వస్తుంది. సో దేర్ఫోర్ దీన్ని ఏం రాసుకోవచ్చు మనం, 2a అనేది acute angle కాబట్టి దీన్నే చేంజ్ చేసుకోండి. సో cot of 90 minus 2a అని రాయొచ్చు దీన్ని. సో 90 minus 2a cot of 90 minus theta అంటే tan theta మళ్ళీ 2a నే వస్తుంది కాబట్టి దీన్ని ఇలా రాసుకుందాం. సో therefore cot of a minus 18. సో therefore both sides cot వచ్చేసి ఎలిమినేట్ అయిపోతే 90 minus 2a is equals to a minus 18 degree. సో ఈ 2a అటు సైడ్ కి వెళ్తే ప్లస్ 2a అంటే 2a ప్లస్ a it is equals to ఇది ఇటు సైడ్ కి వస్తే 90 ప్లస్ 18. ఓకేనా. సో ఇక్కడ మైనస్ 2a అటు సైడ్ పంపించినాం ప్లస్ 2a అవుతుంది, ఈ మైనస్ 18 ఇటు సైడ్ పంపించినాం ప్లస్ 18 అవుతుంది. సో 3a is equals to 108, a is equals to 3 3s 9 3 6 18, a is equals to 36 degrees. ఓకేనా. సో నెక్స్ట్ if tan a is equals to cot b అన్నారు. సో tan a is equals to cot b అన్నారు. ఇక్కడ ఏం ఇచ్చినారంటే both a and b are acute angles అన్నారు. రెండు కూడా acute angles అయినప్పుడే a plus b is equals to 90 అవుతుంది. ఓకేనా. సో రెండు కూడా acute. సో మీరు ఇక్కడ ఏదైనా తీసుకోవచ్చు. సో దీన్ని మనం ఏం రాసుకోవచ్చు అంటే tan a is equals to దీన్ని మనం cot of 90 minus b తీసుకున్నాము అనుకోండి, అప్పుడు మళ్ళీ మనకి సో tan of 90 minus b తీసుకున్నాం మళ్ళీ మనకి cot b అనే వచ్చేది. అలా బోత్ సైడ్స్ tan అనేది ఎలిమినేట్ చేసినాం అనుకోండి, a is equals to 90 minus b that equals to ఈ minus b ఇటు సైడ్ కి వస్తే ప్లస్ b, a plus b is equals to 90 degrees అనేది ఆన్సర్. ఓకేనా. సో ఈ రకంగా మనం ఇది ప్రూవ్ చేస్తున్నాము, అది కూడా ప్రూవ్ చేస్తున్నాం. a plus b is equals to 90 degrees ప్రూవ్ చేయమన్నారు. ఓకేనా. సో ఇక్కడ మనకి క్వశ్చన్ నెంబర్ 5, క్వశ్చన్ నెంబర్ 6 ఈ ఎక్సర్సైజ్ లో మనకి లాస్ట్ క్వశ్చన్స్. సో ఇక్కడ చూడండి మనకి ఓవరాల్ గా ABC ఆర్ A, B and C ఆర్ ఇంటీరియర్ యాంగిల్స్ ఆఫ్ ఎ ట్రయాంగిల్. సో ఇక్కడ ఇంటీరియర్ యాంగిల్స్ ఆఫ్ ఎ ట్రయాంగిల్ ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్ లో ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం. ఒక ట్రయాంగిల్ లో ఇంటీరియర్ యాంగిల్స్ ABC అనేది ఒక ట్రయాంగిల్ అయితే ఈ మూడు యాంగిల్స్ ఇంటీరియర్ యాంగిల్స్ సమ్ ఎంత అవుతుంది, సో 180 డిగ్రీస్ అవుతుంది. సో ఓకేనా. సో ఇక్కడ బోత్ సైడ్స్ 2 తో డివైడ్ చేద్దాం. ఇక్కడ a plus b ఇచ్చారు కాబట్టి a plus b ని సెపరేట్ గా c ని సెపరేట్ గా తీసుకుందాము. సో బోత్ సైడ్స్ 2 తో నేను డివైడ్ చేసుకుంటాను. సో a plus b by 2 సో ప్లస్ c by 2 is equals to ఇది 90 అవుతుంది. సో therefore a plus b by 2 is equals to 90 minus c by 2 అని రాసుకోవచ్చా. సో therefore tan of a plus b by 2 ఈ యాంగిల్ బదులు మనం ఇది రాసుకోవచ్చా. సో therefore 90 minus c by 2 సో therefore 90 minus theta is equals to cot theta, cot c by 2. సో ఇదే మనం ప్రూవ్ చేయబడింది. ఓకేనా. సో నెక్స్ట్ చూడండి ఎక్స్ప్రెస్ sin 75 plus cos 65 in terms of trigonometric ratios. సో ఇవి 75 65 లో ఉన్నాయి కదా, ఈ యాంగిల్స్ 0 45 లలో 0 నుండి 45 మధ్యలో రావాలి అని చెప్తున్నారు. సో ఓవరాల్ గా మనకి ఇచ్చినది ఏమి ఇచ్చారు, sin 75 plus cos 65. సో దీన్ని ఇన్ టర్మ్స్ ఆఫ్ 90 మైనస్ లో రాసుకున్నాము. sin of 90 మైనస్ సో 90 అంటే మనకి ఇక్కడ చూడండి 5 9 లోంచి 8 లోంచి 7 తీస్తే 15. ఓకేనా. సో ఇక్కడ చూడండి 10 లో నుంచి 5 తీసేస్తే 5, 8 లోంచి 1 పోతే 7. ఓకేనా. 90 లోంచి తీసుకోండి ఈజీగా అవుతుంది. 90 లోంచి 65 తీసేస్తే ఎంత, సో 10 లో నుంచి 5 పోతే 5, ఇక్కడ 8 లోంచి తీసుకోతే 2. సో దట్ ఈక్వల్స్ టు cos of 90 minus 25 అని రాసుకోవచ్చా. 90 minus 25 అంటే అగైన్ 65. 10 లోంచి 5 పోతే 5, 8 లోంచి 2 పోతే 6. ఓకేనా. సో therefore sin 90 minus theta అంటే మనకి ఏమవుతుంది, cos theta. సో దట్ ఈక్వల్స్ టు cos 15 ప్లస్ cos 90 minus theta అంటే sin 25. సో మనకి 0 నుండి 45 డిగ్రీస్ లోపల రాసుకోమన్నారు కదా. ఒకసారి మళ్ళీ చూడండి 90 minus theta అని రాసుకున్నాం ఇక్కడ. సో ఇక్కడ కూడా మనకి 90 minus theta sin 90 minus theta ఇక్కడ 10 లోంచి 5 పోతే 5, 8 లోంచి 1 పోతే 7. సో ఇక్కడ 10 లోంచి 5 పోతే 5, సో 8 లోంచి 2 పోతే 6. సో మళ్ళీ అయితే ఇదే వస్తున్నాయి, నో ప్రాబ్లం కాబట్టి మనం ఇలా రాసుకున్నాం. sin 90 minus theta అంటే cos theta, cos 90 minus theta అంటే sin theta అలా రాసుకున్నాము. ఓవరాల్ గా మనం
11.3 అనేది ఫినిష్ అయింది. నెక్స్ట్ వీడియోలో ట్రిగ్నోమెట్రిక్ ఐడెంటిటీస్ 11.4 ఎక్సర్సైజ్ కంప్లీట్ చేస్తే అప్పటికి ఈ చాప్టర్ అనేది కంప్లీట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ యూట్యూబ్ ఛానల్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ కామెంట్ అవర్ వీడియోస్.